రవిచంద్రన్ అశ్విన్ ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వయసు కూడా రవిచంద్రన్ అశ్విన్ వైపు లేదు. ఎందుకంటే సీనియర్ స్పిన్నర్ వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు. మరో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఆడటం కష్టం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తర్వాతి 2 టెస్టులను టీమిండియా గెలిస్తే ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఫైనల్కు వెళ్లినా ఇంగ్లాండ్లో ఆడాల్సి ఉంటుంది. తుది జట్టులో అశ్విన్కు ఛాన్స్ కష్టమని భావించి ఉండొచ్చు. గబ్బాలో రాణించిన జడేజాను బీజేటీలో తర్వాతి 2 టెస్టుల్లోనూ కొనసాగించడం ఖాయమనే చర్చ ఉంది. దీంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావించి ఉంటాడు. అశ్విన్ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ పైన ఒత్తిడి పెరిగినట్టే అని చర్చ జరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే ఇద్దరి టెస్ట్ కెరియర్ పై క్లారిటీ వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పైగా రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు, కోహ్లీ వయసు 36 సంవత్సరాలు. ఓ రకంగా కెరియర్ చివరి దశలో ఉన్నట్టే. అయితే రోహిత్ ఆటలో నిలకడ లేకుండా పోయింది. 2 ఏళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ బ్యాట్కు పని చెప్పలేకపోతున్నాడు. కెప్టెన్ గాను అదుర్స్ అనిపించుకోలేకపోతున్నాడు. ఓపెనర్ స్లాట్ను వదిలేసుకున్న రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్కు మారిపోయాడు. అయినా మిడిల్ ఆర్డర్లోనూ రోహిత్ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో హిట్ మ్యాన్ పై అందరి ఫోకస్ ఉండబోతోంది. ఈ 2 టెస్టులు టీమిండియాకు కూడా చాలా కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్పై టెస్టులతోనే క్లారిటీ వస్తుంది. దీంతో బ్యాటర్గా, కెప్టెన్గా రోహిత్ శర్మ నిరూపించుకోవాల్సిందే, లేదంటే టెస్టులకు హిట్ మ్యాన్ బై చెప్పాల్సిందే అనే చర్చ జరుగుతోంది. రోహిత్ కూడా మరో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ను ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మరో సైకిల్ అంటే 2 ఏళ్లు బరిలో దిగాలి. ప్రస్తుతం ఫిట్నెస్, ఫామ్ చూసినా అదంతా అయ్యే పని కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుత WTC సైకిలే హిట్ మ్యాన్ కు చివరిదంటున్నారు. అయితే భారత జట్టును ఫైనల్కు తీసుకెళ్లడమే రోహిత్ ముందున్న పెద్ద సవాలని చెబుతున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఒత్తిడిలో ఉన్నట్టే అంటున్నారు. అశ్విన్ రిటైర్మెంట్తోనే విరాట్ రిటైర్మెంట్ పైన చర్చ పెరుగుతోందంటున్నారు. కాకపోతే ఫిట్ గా ఉండడం కోహ్లీకి కలిసొచ్చే విషయం అంటున్నారు. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు విమర్శలు ఫేస్ చేయడం అంత తేలిక కాదంటున్నారు. రవీంద్ర జడేజా పైన ఒత్తిడి ఉన్నట్టే అంటున్నారు. గబ్బాలో బ్యాట్తో రాణించిన జడ్డు బాల్తోనూ మాయ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే జడ్డు కెరీర్ కూడా క్లైమాక్స్ చేరినట్టే అంటున్నారు.